కావలి నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని నింపేందుకే టీడీపీ తనని కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిందని కావ్య కృష్ణారెడ్డి అన్నారు. కావ్య కృష్ణారెడ్డిని కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు లేఖ విడుదల చేశారు. సందర్భంగా కావలిలో కావ్య కృష్ణారెడ్డి అలియాస్ దగ్గుమాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలిలో దోపిడీ అక్రమాలు పెరిగిపోయాయని వాటిని అరికడతానని ఆయన హామీ ఇచ్చారు. సుబ్బానాయుడు మీద రవిచంద్ర ఆదేశాలతో పనిచేస్తానన్నారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాకు ఒక బాధ్యతని అప్పచెప్పింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సైకో పాలన అంతమొందించేందుకు నేను కూడా ఒక సమితినై ఈ రాష్ట్రాన్ని బాగుపరిచేదానికి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి సూచనల మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకమైన దుర్మార్గమైన దుష్టమైనటువంటి పాలన అంతమొందించేదానికి ఈ రోజున కావలిలో ఉండే కార్యకర్తలు అందరితో కూడా నేను కూడా కలిసి నడిచేదానికి ఈ రోజున నాకు పార్టీ అధిష్టానం కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈ రోజున నియమించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ పదవిని నేను అలంకరించే దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తులు ఒకరు శ్రీ మాలేపాటి సుబ్బానాయుడు గారు, రెండు వేదా రవిచంద్ర గారు. వాళ్ళిద్దరి సూచనల మేరకు, వారి ఆలోచనల మేరకు, వారు చూపినటువంటి మార్గంలో నేను ఈరోజు ముందుకు రావటం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తను, సీనియర్ నాయకులను అందరినీ కూడా కలుపుకొని సమిష్టి మీద ఒక తాటిపైన తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే దాంట్లో అందరినీ కలుపుకొని ముందుకు పోతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన ముందు ఉన్నటువంటి పెద్ద సమస్య కావలిలో ఉన్నటువంటి దుష్ట పరిపాలన అంతమొందించాలి. ఇక్కడ తిష్ట వేసుకున్న అవినీతి పరులను మనం అంతమొందించాలి. మన కావలి కనకపట్నం లాంటి కావలను ఈరోజు కరప్షన్ పట్టణంగా, ఈరోజు అహింసలో ఉన్నటువంటి కావలను ఈరోజు హింసా పట్టణంగా, శాంతి భద్రతలు లోపించిన పట్టణంగా, కావలి అంటే రాష్ట్రంలో అమ్మో అక్కడ నివసించగలరా ప్రజలు అనేటువంటి భయభ్రాంతుల్లో ఉన్నటువంటి ఈ కావలి పట్టణాన్ని మనం చేజిక్కించుకునే దాంట్లో, మనం కాపాడుకునే దాంట్లో మనందరం కూడా కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా రావాలి. మనందరం కూడా కావలి నుంచి అత్యధికమైనటువంటి మెజార్టీతో పార్టీ అధిష్టానం సూచించిన విధంగా మనం ఇక్కడ ఎమ్మెల్యేగా అభ్యర్థిని గెలిపించుకున్న నాడు మన అందరం కూడా విజయం సాధించినట్టే. దీనికి అందరూ కూడా కార్యకర్తలు, సీనియర్ నాయకులు, పార్టీలో ఉన్న వివిధ పదవుల్లో ఉన్నట్టు అందరూ కూడా మన రవిచంద్ర గారు, మాలేపాటి సుబ్బానాయుడు గారి నాయకత్వంలో ఈరోజు నేను ఇన్ఛార్జ్ అయినప్పటికీ పెద్దలు వాళ్ళందరూ సూచనల మేరకు నేను నడుచుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనల మేరకు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు నారాయణ గారి సూచనల మేరకు, ఇంకా జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్షుడైనటువంటి అజీజ్ గారి ఆదేశాల మేరకు ఈ కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిచేదానికి నా వంతు నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ అధినేత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.